ఆరోపణలు వచ్చినప్పుడు గౌరవ సభ్యులకి ఒక మంత్రిగా నేను సమాధానం చెప్పాలి. ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ అధ్యక్ష. ఇది గౌరవ సభ్యులకి, సభ్యుల ద్వారా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి నేను సమాధానం చెప్తున్నా అధ్యక్ష. మొదటి ఆరోపణ అధ్యక్ష, ఎస్సీఆర్టీ డైరెక్టర్ అంటే క్వశ్చన్ పేపర్ ప్రిపరేషన్కి డిఎస్సి కన్వీనర్ అంటే ఎగ్జామినేషన్ కండక్ట్ చేసేవారు ఒకే ఆఫీసర్కి ఇచ్చారు అనేది మొదటి ఆరోపణ అధ్యక్ష. ఇది ఆంధ్ర రాష్ట్రంలో కాదు, ఇతర రాష్ట్రాల్లో కూడా ఒకరికే ఇచ్చారు అధ్యక్ష. కొన్ని రాష్ట్రాల్లో ఇద్దరికి ఇచ్చారు, కొన్ని రాష్ట్రాల్లో ఒకరికే ఇచ్చారు అధ్యక్ష. మనం 148 రోజుల్లో నిర్వహించాలి, చాలా టైట్గా సిస్టమ్ నిర్వహించాలని ఒక వ్యక్తిని మనం నియమించాం. అది ఎక్కడ చట్టంలో ఉల్లంఘన కాదు, ఎక్కడ చట్టంలో రాయలేదు ఇద్దరు ఉండాలి అని ఎక్కడ చెప్పలేదు అధ్యక్ష. సో దేర్ ఇస్ నో రూల్ బుక్ ఫర్ టు దట్ ఆర్డర్. అండ్ కోర్టు కూడా ఈ విషయంలో ఎక్కడ జోక్యం చేసుకోలేదు అధ్యక్ష. ఎందుకంటే 148 రోజుల్లో మనం డిఎస్సి పూర్తి చేయాలి లక్ష్యం పెట్టుకున్నాం, దానివల్ల ఇది చేసాం అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష మీరు చూస్తే హెడ్ ఒక వ్యక్తి అయ్యారు, కానీ కింద 50 మంది పనిచేశారు అధ్యక్ష. ఈ ప్రక్రియలో డిఫరెంట్ పీపుల్కి డిఫరెంట్ రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చారు. వాళ్ళు వెళ్ళి అహర్నిశలు కష్టపడి తీసుకొచ్చి పూర్తి చేశారు అధ్యక్ష ఈ ప్రక్రియ. సో అది మొదటి ఆరోపణ అధ్యక్ష. రెండో ఆరోపణ అధ్యక్ష, ప్రత్యేకంగా చూస్తే ఒక ఉద్యోగస్తుడు ఎవరైతే అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ ఉన్నాడో అతను క్వశ్చన్ పేపర్ ప్రిపరేషన్లో ఉన్నాడు, అతను ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అని వాళ్ళు ఆరోపణ చేశారు అధ్యక్ష. అధ్యక్ష అంతేకాకుండా అతను లాగిన్ బ్లాక్ చేశారు అని వాళ్ళు చెప్పారు అధ్యక్ష. అధ్యక్ష ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నా, క్వశ్చన్ పేపర్ సెట్టింగ్లో ఆ వ్యక్తికి ఎలాంటి ప్రమేయం లేదు. డైరెక్ట్ ఎస్సీఆర్టీ గవర్నమెంట్ ఎంప్లాయీసే క్వశ్చన్ పేపర్ సెట్ చేస్తాం జరిగింది, నంబర్ 1. నంబర్ 2, అతనికి కాల్ లెటర్ వెళ్ళింది, అతని సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అతను రాలేదు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ రాకపోతే ఆటోమేటిక్లీ ఆర్ డిస్క్వాలిఫైడ్. నంబర్ 3, ఆల్రెడీ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎవరున్నా కూడా వేరే ఎగ్జామినేషన్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ రాస్తుంటే కంపల్సరీగా డిపార్ట్మెంట్ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకోవాలి, పర్మిషన్ తీసుకోవాలి. ఈ వ్యక్తి ఆ పర్మిషన్ తీసుకోలేదు, దేర్ ఫోర్ హిస్ లాగిన్స్ వర్ రిమూవ్డ్. అంతే తప్ప ఏదో జరిగిపోయింది, ఏదో పేపర్ లీక్ అయిందంటే 42,000 ప్రశ్నలు ర్యాండమైజ్డ్ పిల్లలకి వెళ్తాయి. ఒక్కొక్కరికి డిఫరెంట్ పేపర్ వెళ్తుంది, డిఫరెంట్ ఆర్డర్లో క్వశ్చన్స్ వస్తాయి. అలాంటివి తీసుకొచ్చి ఆరోపణలు చేస్తాం, చాలా చాలా బాధాకరం అధ్యక్ష. ఇది 2 అలిగేషన్. 3 అలిగేషన్ అధ్యక్ష, ట్రాన్స్పరెన్సీ లేదంటారు అధ్యక్ష డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్లో. అంటే కలెక్టర్ గారి ఆఫీస్లో మొత్తం లిస్ట్ పెట్టలేదంట, ట్రాన్స్పరెన్సీ లేదంట. ఆస్పిరెంట్స్ అందరికీ SMS పంపించాం, ఆస్పిరెంట్స్ అందరికీ ఆన్లైన్ లాగిన్ మెకానిజం ఇచ్చాం, వాళ్ళ రిజల్ట్స్ చూసుకునేదానికి ఆన్లైన్ మెకానిజం లాగిన్ కూడా ఏర్పాటు చేసాం. అంతేకాకుండా మన డిఓ గారి దగ్గర చాలా స్పష్టంగా ర్యాంక్స్ అన్ని కూడా, మెరిట్ లిస్ట్ అన్ని కూడా అక్కడ పెడతాం జరిగింది అధ్యక్ష, చాలా ట్రాన్స్పరెంట్గా. అంటే ఇదేంటంటే గొడ్డలి పార్టీ అధ్యక్షుడు ఫోన్ వాడాడు కనుక సమాజంలో ఎవడు ఫోన్ వాడరు అనుకుంటారు ఆ పార్టీ. అలా ఉంది పరిస్థితి అధ్యక్ష. ప్రతి యువకుడి చేతుల్లో ఈరోజు ఫోన్ ఉంది, కంప్యూటర్కి యాక్సెస్ ఉంది. చాలా అద్భుతంగా వాళ్ళ ఫోన్కి నేను రిజల్ట్స్ ఇస్తుంటే, ప్రజాప్రభుత్వం వాళ్ళ ఫోన్కి డైరెక్ట్గా రిజల్ట్స్ ఇస్తుంటే ఇంకా ట్రాన్స్పరెన్సీ లేదని ఆరోపణ చేస్తాం. ఎంతవరకు కరెక్ట్ అనేది దయచేసి గౌరవ సభ్యులందరూ గమనించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇది చాలా స్పష్టంగా, చాలా ట్రాన్స్పరెంట్గా, పారదర్శకంగా మనం రిజల్ట్స్ కూడా ప్రకటిస్తాం జరిగింది అధ్యక్ష.